ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించిన కల్లూరు మండల బీఆర్ఎస్ నాయకులు లక్కినేని రఘు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల. బీఆర్ఎస్ అభ్యర్థిని మొదటిసారిగా కల్లూరు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోయే ఫిబ్రవరి 11వ తారీఖున ప్రారంభం జరుగుతాయి. ఈ సందర్భంలో మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. దాంట్లో ప్రధానంగా నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ మున్సిపాలిటీలో 8వ వార్డు నుంచి నేను పోటీ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ నుండి. మరి కాంగ్రెస్ టీఆర్ఎస్కే ఎందుకు వేయాలా, కారు గుర్తుకే ఎందుకు వేయాలని మీ అందరికీ సంశయం ఉండవచ్చు. మీరు గమనించండి, 2014 నుంచి 10 సంవత్సరాలు పెద్దలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పరిపాలన నడిచింది. ఆయన వచ్చిన వెంటనే మీకు తేడా తెలియాలి. ఆయన ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది అనే విషయాలు 2 సంవత్సరాల చిల్లర నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి జరుగుతుందనే విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, చంద్రశేఖర్ గారు చాలా అనుభవజ్ఞుడు. ఆయన చేసిన పోరాటం ఫలితంగా మనకిది తెలంగాణ వచ్చింది. ఆయన ప్రాణాలకు తెగించి తెలంగాణను తీసుకురావడం జరిగింది. రాగానే ఆయన మొదట చేసిన పని, అప్పటికి మనకి కరెంటు 8 గంటలు మాత్రమే వస్తుంది. కరెంటు 8 గంటలు మాత్రమే వస్తుంది. రైతులకి దాన్ని కూడా రెండు విడతలుగా ఇచ్చేవారు. అర్ధరాత్రి కూడా పోయి కరెంట్ వేసుకొని మోటార్లు వేసుకొని పంటలు పండించే పరిస్థితిలో ఉంది. దాన్ని ఆయన 6 నెలల లోపులోనే, మళ్ళీ వేసవికాలం వచ్చే లోపులోనే 24 గంటలు ఇవ్వటం ప్రారంభించారన్న సంగతి మీ అందరికీ తెలుసు. అప్పుడు అర్ధరాత్రులు కూడా పోయే పరిస్థితి వచ్చినప్పుడు చాలామంది రైతులు పాములు గర్చో ఇంకోటో చనిపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి సమస్యలు ఏం లేవు. తర్వాత పెన్షన్స్ విషయంలో ముసలోళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి ఆయన వచ్చినప్పుడు 200 రూపాయలు ఉండేవి. దాన్ని మొదటిసారిగా 1000 రూపాయలు చేయటం, ఆ తర్వాత 1000ని 2000 చేయటం, వికలాంగులకు 3000 ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత వచ్చే దాంట్లో ఈ అగ్రికల్చర్ మోటార్లకు అన్నిటికీ కూడా కట్టవలసిన కరెంటు ఛార్జీలన్నీ కూడా రద్దుపరిచి గవర్నమెంటే ఆ కార్పొరేషన్కి కట్టింది. ఈయన వచ్చిన దగ్గర నుంచి 24 గంటల కరెంటు ఇళ్లల్లో కానీ మోటార్లకు కానీ 12 గంటలు 24 గంటలు కూడా కరెంటు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడండి. ఈ రెండింటి విషయంలో పెన్షన్స్ని 2000ని 4000, 3000ని 6000 చేస్తున్న వ్యక్తి ఈ రోజు వరకు దాని గురించి పట్టించుకోలేదు. ఇకపోతే అగ్రికల్చర్ మన కరెంటు విషయానికి వస్తే, అప్పుడు 24 గంటలు ఇచ్చే కరెంటు మీరు గత 2 సంవత్సరాల నుంచి గమనిస్తే రోజుకి అది మనం ఎక్కువ కరెంటుని ఇవ్వలేక చాలా రోజులు మన కరెంటు కట్ అయిపోయి 2 గంటల దాకా, 8 గంటల నుంచి 2 గంటల దాకా, లేకపోతే సాయంత్రం మధ్యాహ్నం కట్ అవుతూ వస్తూ ఉంది. తర్వాత రైతుల విషయానికి వస్తే, రైతులకి ప్రపంచంలో ఎక్కడా లేని ఒక పథకాన్ని పెట్టారు ఆయన. రైతు బంధు, రైతు భరోసా. రైతు బంధు అంటే మీ అందరికీ తెలిసిందే.
ప్రతి గింజ కొనటమే కాకుండా దానికి సకాలంలో దాన్ని అయ్యే ఖర్చు అంతా వచ్చేలా ఇదంతా కూడా వాళ్ళకి వెంటనే బ్యాంకు ద్వారా పంపించడం జరిగింది. రైతు భరోసా ఇన్సూరెన్స్ పాలసీ. మామూలుగా ఇన్సూరెన్స్ పాలసీలో మనం విడతల వారీగా ఇన్సూరెన్సు దానికి సంబంధించిన అమౌంట్ మనం కట్టాలి. దీంట్లో ₹1 కూడా మనం కట్టకుండా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ₹5 లక్షల ఒక్క సెంటున్నా ఒక్క కొంటున్నా ₹5 లక్షల ఆ చనిపోయిన కుటుంబానికి ఆసరాగా ఉంటుందని ఇచ్చారు. అదే మామూలుగా ఇన్సూరెన్స్లో మనం ఇన్సూరెన్స్ కట్టాలి, తర్వాత అన్నిటికీ ఇవ్వరు వాళ్ళు. యాక్సిడెంటల్ డెత్తులకి ఇస్తారు. అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా బావిలో పట్టడం కావచ్చు, ఇట్లాంటి ఏదైనా కుక్క కట్టి చనిపోయినా సరే రైతు చనిపోతే ₹5 లక్షల వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇచ్చొచ్చేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా అది లేనట్టే లెక్క. మరి రైతులు పండించిన పంటని ఒక్క గింజ కానీ లేకపోతే ఏ పంట అయినా సరే అన్ని పంటల్ని గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుకి ఎక్కువ ఇచ్చి అన్నీ కొని సరఫరా గోడౌన్స్కి సరఫరా చేయటం జరిగింది. అప్పుడు కూడా లారీల ఇబ్బంది వచ్చినా, ఖాళీ బస్తాలు ఇబ్బంది వచ్చినా మన ఏరియాలో, మన నియోజకవర్గంలో మన సండ్ర వెంకట వీరయ్య గారు ఎమ్మెల్యేగా ఉండటం వల్ల వాటన్నిటికి కూడా పరిష్కారం చూపించారు. కలెక్టర్ గారి దగ్గర కూర్చొని బస్తాలు మెడ్రాస్ నుంచి తెప్పించడం, తర్వాత సిఐలు, ఎస్ఐలు, డీసీపీలతో కలిసి రోడ్డు మీద నిలబడి ఖాళీ లారీని ఆపి వాళ్ళ పాస్ పుస్తకాలు తీసుకొని దగ్గర పెట్టుకొని అప్పుడు ఈ పట్టిన బస్తాలు అన్నింటినీ కూడా మరి మిల్లులకి తరలించడం జరిగింది.